ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కి హైకమాండ్ నుంచి ఫోన్ చేసి కొద్దిసేపటి క్రితం మిమ్మల్ని అకామిడేట్ చేయలేకపోతున్నాము, వేరే వాళ్ళకి మేము టికెట్ ఇస్తారు, ఈరోజు సాయంత్రం లోపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడతారు అని కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా పల్నాడులో ఉండే ఒక నియోజకవర్గానికి సంబంధించిన నేతకు కూడా ఇదే విధంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇలా పలు జిల్లాల్లో అంటే ఎక్కడైతే ఈరోజు అభ్యర్థులను ఫైనల్గా ఖరారు చేస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో ఎవరికైతే ఇప్పటి వరకు పార్టీ కోసం ఉండి పనిచేశారో వాళ్ళని అకామిడేట్ చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ముందుగానే హైకమాండ్ నుంచి వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. వీళ్ళతో ఈరోజు సాయంత్రం లోపు అంటే జాబితా ప్రకటించే లోపే టీడీపీ సుప్రీం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడతారు అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఈ జాబితా ప్రకటిస్తుండగా మరోవైపు ఇప్పటికే జనసేన మొత్తం 21 స్థానాల్లో 5 స్థానాలను మొదటి రోజు ప్రకటించింది మొదటి జాబితాలో. ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కందుల దుర్గేష్ పేరును కూడా ప్రకటించింది. ఈ మొత్తం అంటే నిన్నటి వరకు మాత్రం 6 పేర్లు అధికారికంగా వాళ్ళు ఖరారు చేశారు. అయితే నిన్న దాదాపుగా మరో 9 మంది వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ పిలిపించి బీఫారాలు కూడా ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించడం మాత్రమే, అది లాంఛనం మాత్రమే మిగిలి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న పార్టీలో చేరిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ టీడీపీ ఇన్ఛార్జి పులపర్తి రామాంజనేయులు అంజుబాబు అంటారు ఆయన జనసేనలో చేరారు. ఆయనకి నిన్న బీఫారం కూడా ఇచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మా నాయకర్ అని చెప్పి ఆయనకు కూడా ఇచ్చారు, ధర్మరాజుకి ఇచ్చారు. ఇలా చాలామందికి పంచకల్ల రమేష్ బాబు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరి జాబితాను ఈరోజు సాయంత్రం లోపు జనసేన కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక బీజేపీ అయితే ఢిల్లీలో కసరత్తు చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడి నుంచి అభ్యర్థుల పేర్లు అదేవిధంగా నియోజకవర్గాల నేతలతో సమాలోచనలు చేసి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ వెళ్ళారు. ఆమె ఈరోజు రేపట్లో కూడా అక్కడ ఢిల్లీలో సిఈసి మీటింగ్లో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి లేకపోతే ఢిల్లీ నుంచో జాబితా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మరో 2-3 రోజుల్లో వస్తుంది. కసరత్తు చూసాం కూటమి సంబంధించి, ఎందుకంటే వారి సీట్లు ఖరారైన తర్వాత ఆయా పార్టీలు కూడా ఇవాళ ప్రకటించబోతున్నాయి కాబట్టి విడివిడిగా. ఇంకొక వైపు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటికే చాలా జాబితాలు రిలీజ్ చేసింది, ఇన్ఛార్జీలని ప్రకటించారు. వారు అభ్యర్థులని చెప్పకపోయినప్పటికీ కూడా వారు అభ్యర్థుల్లాగా పనిచేస్తున్నారు. సో ఏదైతే ఈ నెల 16న వీటికి సంబంధించినటువంటి జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఇన్ఛార్జీలు అనేటువంటి వారందరూ కూడా అభ్యర్థులు అవుతారా, లేకపోతే ఆ అభ్యర్థులు కూడా మారేటువంటి పరిస్థితి ఉందా? ఏంటి వైసీపీలో జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి? సడన్ గా 16వ తేదీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని చెప్పడానికి ఏమన్నా వ్యూహం ఉందా? 17వ తేదీన భారీ బహిరంగ సభ ప్రధాని మోడీ రాబోతున్న నేపథ్యంలోనే 16వ తేదీ అభ్యర్థులను ప్రకటించబోతున్నాం అని చెప్పారనుకోవచ్చా? ఎస్, మీరు అన్నది కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరితోనూ పొత్తు లేదు, పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 25 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన తన తండ్రి సమాధాని వద్ద ఈ ఇడుపులపాయలో ఒకేసారి జాబితా మొత్తాన్ని ప్రకటిస్తారని చెప్తున్నారు. బట్ ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు నుంచి వచ్చిన వెంటనే కూడా ఆయన పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో కూడా సమావేశం కాబోతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం అయిన తర్వాత జాబితాలో మార్పులు చేర్పులు తర్వాత రేపు సాయంత్రం వరకు కూడా తుది నిర్ణయం తీసుకొని 16వ తేదీని ప్రకటిస్తారు అని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి అంతటికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూటమిలో ఉండే పార్టీలు రెండూ కూడా మొదటి జాబితా ప్రకటించడం, పైగా ఒకేసారి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చరిత్రలోనే లేని విధంగా 94 నియోజకవర్గాలు ప్రకటించడం, మరోవైపు జనసేన కూడా వాళ్ళకి ఇచ్చిన 21లో 6 ప్రకటించడం, మరో 7-8 మందికి బీఫారాలు ఇవ్వడంతో ప్రతిపక్షాలు గ్రౌండ్ లెవెల్లో జోష్కు పెంచాయనని స్పీడ్గా ఉన్నాయని చెప్పి సమాచారం అందింది. 17వ తేదీ సభ ఆంధ్రప్రదేశ్లో
ఈ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గేమ్ చేంజర్గా మారబోతుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందువలన ఆ సభకు ముందు రోజు ఉదయమే ప్రకటిస్తే వైసీపీలో కూడా మోరల్గా దెబ్బతింటున్నారు ఆ పార్టీ నేతలు, సెకండ్ లైన్ లీడర్స్తో పాటు కార్యకర్తలు పట్టించుకోలేదని, సెకండ్ లైన్ లీడర్స్ తమని దగ్గరికి తీసుకోలేదు అని చెప్పి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అందువల్ల ఈ విధంగా వీళ్ళందరినీ కూడా పిలిచి ఒకే రోజు ప్రకటిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ పార్టీ అధినేత జగన్ ఆలోచనగా ఉందని చెప్తున్నారు. బట్ శ్రీహరి నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం విపరీతంగా చెస్లో పావులను కదిపినట్టుగా కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదిలీ చేయటం, అదేవిధంగా ఎవరిని ఏ క్షణంలో ఎక్కడ ఉంచుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు మనం చూసాం చిలకలూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడిని పెడితే ఆ తర్వాత వెంటనే ఆయన తొలగించి గుంటూరు మేయర్గా ఉండే కావటి మనోహర్ నాయుడిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. పైగా ఆ మల్లెల రాజేష్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా వైసీపీలో కూడా అగ్గిరాజేశాయి. ఆ మల్లెల రాజేష్ నాయుడికి చిలకలూరుపేట ఇప్పుడు మంత్రిగా ఉన్న విడుదల రజని ఆమె టికెట్ ఇప్పించేందుకు 6.5 కోట్లు తీసుకుందని, అందులో తనకు డబ్బులు ఇవ్వమంటే 3.5 కోట్లకు సజ్జలు తమకు సెటిల్ చేశాడని చెప్పి ఏవైతే అతను ఆరోపణలు చేశాడో ఈ ఆరోపణలన్నీ కూడా అధికార పార్టీని కుదిపేస్తున్నాయి. పైగా నిన్నగాక మొన్న మరికొంతమంది అభ్యర్థులను కూడా బదిలీలు చేశారు. ఇంకొంతమందిని ఉన్న ఇన్ఛార్జీలను తొలగించి కొత్త వాళ్ళని సమన్వయకర్తలుగా నియమించడం ప్రారంభించారు. మొత్తం ఇప్పుడు ఈ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపింది. అయితే రేపు సాయంత్రం లోపు చాలా మంది జాతకాలు మారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి ఉదయం అంటే 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో ప్రకటిస్తారనేది ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీహరి, మీరు అన్నట్లుగా చాలా జాబితాలు, చాలా బదిలీలు గతంలో ఎప్పుడు చూడము రాజకీయాల్లో ఈ రకమైనటువంటి ధోరణి. అలాంటి బదిలీలు చేశారు. చాలా మందిని అసలు సంబంధం లేని నియోజకవర్గాలను కూడా ఇన్ఛార్జీలుగా వేశారు. వీరిలో కొంతమంది అభ్యర్థులు అవుతారన్నారు, కొంతమంది అభ్యర్థులు కాకపోవచ్చు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి మెజారిటీ అభ్యర్థుల ప్రకటన తర్వాతే ఈసారి వైసీపీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు అని అంటే, సో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బలాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన శక్తి సామర్థ్యాలు వీటన్నిటినీ కూడా పరిశీలించి లేదా కూటమి ఏర్పడ్డ తర్వాత మరింత టెన్షన్ కూడా నెలకొంది నేపథ్యంలో వాటన్నిటిని చూసిన తర్వాతే జాబితా ప్రకటన ఉండేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొత్తులు ఏర్పడిన నేపథ్యంలో ఎన్డీఏ సీట్ల సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కసరత్తు చేస్తుంది అనేది కూడా చాలా ప్రాధాన్యత